బ్యాక్ పార్ట్ ఈ క్లాత్ మీద పెట్టి ఫ్రంట్ పార్ట్ ఇలా డ్రా చేసుకుంటాం. ఇది షోల్డర్స్. ఫ్రంట్ పార్ట్కి చంక వైపు కొంచెం షోల్డర్ ఒక పావు ఇంచు డౌన్కి పెట్టుకోవాలన్నమాట. ఇలా షోల్డర్ డ్రా చేసుకుంటాము. అంటే ఇక్కడ ఆర్మ్ రౌండ్ కొంచెం డీప్ పెట్టుకుంటానండి. ఇది బ్యాక్ పార్ట్ది ఇక్కడ కొంచెం రౌండ్ చేసుకుంటాం. ఇలా స్ట్రైట్ లైన్ గీసుకొని ఇక్కడ కర్వ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి యాజ్ దీస్గా. ఇలాగే నెక్ వచ్చేసి 7 ఉందన్నమాట. దీనికి మనం మిడిల్లో నుంచి పెట్టి టేపు ఇక్కడ వరకు 7 ఎక్కడ వరకు వస్తుందో అక్కడ చూసుకొని ఇలా డ్రా చేసుకుంటాం. ఈ పార్ట్లో మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. నేను దీనికైతే కట్ వర్క్ మోడల్ పెడుతున్నాను ఇది. అలాగే ఈ లూజు మన ఉక్స్ పట్టి వైపు లూజు ఒక 5 ఉందన్నమాట. అది బ్లౌజ్కి ఒక 5 దగ్గర డాట్ పెట్టాను. అలాగే మనకి డాట్స్ ఇది 10.5 ఉంది డాట్. ఇక్కడ మిడిల్లో పెట్టే స్టేప్ ఇక్కడ నుంచి ఇక్కడికి 10.5. ఇది వచ్చేసి ప్లస్ 2.5 మొత్తం 13 ఉందన్నమాట. 13 వరకు డాట్ పెట్టాను. అలా ఇక్కడికి వచ్చేసరికి ఈ 5 ఇక్కడ ఈ 13 ఇలా డ్రా చేసుకుంటూ వెళ్ళి దీంట్లో కలిపేసేయాలి. ఇక్కడ ఇది వచ్చేసి 6.5 ఉందన్నమాట సైడ్ లెంత్. ఈ 6.5 దగ్గర మనం ఇలా డ్రా చేసినప్పుడు ఫ్రంట్ లూజ్ అనేది మనకి 8 వచ్చింది. ఆటోమేటిక్గా 8 వస్తుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ని మనము కట్ చేసుకోవచ్చు. బ్యాక్ డౌన్ 9 ఉంది. దానికన్నా 1 ఇంచ్ తక్కువ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది. అలా అది 9 అయితే ఇది 8 తెచ్చుకోవాలి. మనం 8 మెజర్మెంట్ వచ్చి చూసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఉక్కుపట్టి దగ్గర 1/2 ఇంచ్ ఖర్చులకు వదిలేసి 3కి ఒక డాటు, 4కి 5కి ఒక డాట్ పెట్టుకుంటాము. సో యాక్చువల్ లూజ్ ఇక్కడ 3 వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఒక 5 వస్తుంది. మొత్తం టోటల్ 8 వస్తుంది. ఈ లెంత్ వచ్చేసి 6.5 వచ్చిందనమాట. సో ఈ లూజు మనకి యాక్చువల్గా 10 ఉందనమాట. 40/4 కాబట్టి 10 బ్యాక్ పార్ట్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఇక్కడ ఈ చంక దగ్గర నుంచి నెక్ వరకు 10 వస్తుంది. అప్పుడు ఫ్రంట్ పార్ట్ పట్టేసినట్టు లేకుండా ఇది కూడా చాలా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఈ లూజ్ వస్తుందా లేదా అనేది. ఇది నెక్ దగ్గర నుంచి వస్తుంది అనమాట మనకి ఈ లూజు. సో నెక్ అనేది నేను 7 పెట్టాను. ఇక్కడ మిడిల్లో మనం టేప్ పెట్టేసి ఇలా చూస్తే 7 వస్తుంది అనమాట. ఇక్కడ ఇలా డ్రా చేసుకొని ఇక్కడ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ని మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. నేనైతే కట్ వర్క్ పెడదామని ఇలా డ్రా చేశాను. ఓకే. సో ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా షేప్ పట్టి వచ్చేసరికి ఇక్కడ నాకు 2 ఎక్స్ట్రా ఉంది. 2 ఏమో సైడ్, ఈ సైడ్ ఏమో 2.5 మెజర్మెంట్స్తో షేప్ పట్టి తీసుకుంటే ఈ బ్లౌజ్కి సరిపోతుంది అనమాట.